గాంజా నిర్మూలన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి గాంజా సెల్లింగ్స్ అదేవిధంగా గాంజా కన్జంప్షన్ చేసినటువంటి కార్యక్రమాల మీద జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నిర్మించడం, అదేవిధంగా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని ఏ పాకెట్స్లో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో కోఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, అదేవిధంగా బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్ప్రైజ్ క్రైమ్ చెకింగ్స్ ద్వారా గాంజా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా రైల్వే పోలీసుతో కూడా కలిసి అనేక కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ మీద, అదేవిధంగా గతంలో గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ని కండక్ట్ చేయడం, క్రైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం, దీంతోపాటు వీరు గతంలో ఎన్డీపీఎస్ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి షీటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఫర్దర్గా వాళ్ళు ఎటువంటి గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి మీద నిఘా పెట్టడం, తద్వారా అతనితో పాటు గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్, ఈ ఇద్దరి గ్యాంగ్ ద్వారా జిల్లాలో ముఖ్యంగా బాపట్ల టౌన్లో ఈ గాంజా సెల్లింగ్ అండ్ గాంజా కన్జంప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వీరిద్దరితో పాటు మరో 27 మందిని ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, పొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్, పిట్లవారిపల్లం మండలంకు సంబంధించి 2 మెంబర్స్, అమృతలోకి సంబంధించి 2 మెంబర్స్, కర్లపాలెం నుంచి ఒకరు, ఏలూరు నుంచి ఒకరు, ఒరిస్సా నుంచి 3 మెంబర్స్ ఈ ఎంటైర్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఐటీ కోర్టు, అదేవిధంగా బాపట్ల డిఎస్పీ, బాపట్ల టౌన్ సిఐ అండ్ టీం దీని మీద ప్రత్యేకంగా పనిచేసి ఈ గాంజా సెల్లింగ్ చేస్తున్నటువంటి మరియు గాంజా పర్చేజ్ చేసి కన్జంప్షన్ చేస్తున్నటువంటి ఈ 29 మందిని ప్రత్యేక టీం ద్వారా అదుపులోకి తీసుకుని వీరి నుంచి సుమారు 750 గ్రాములు గాంజాని, 15,500 క్యాష్ని మరియు 23 మొబైల్ ఫోన్స్ డివైజెస్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కోసం, గాంజా కంట్రోల్ కోసం పనిచేస్తుంది. జిల్లాలో అట్ ఎనీ కాస్ట్ గాంజా కన్జంప్షన్, గాంజా సెల్లింగ్ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా రౌడీ షీటర్స్కి హెచ్చరిక ఇస్తున్నాం, అదేవిధంగా గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వారికి హెచ్చరిక ఇస్తున్నాం. జిల్లాలో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎవరు చేపట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటి మీద అవసరమైతే పీడీ యాక్ట్, ఎక్స్టర్నమెంట్ అండ్ ప్రత్యేకంగా కిట్ ఎన్డీపీఎస్కి ప్రపోజల్స్ని కూడా ప్రభుత్వాన్ని పంపించి జిల్లా నుంచి బహిష్కరించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.